ఫ్రెండ్స్, ఈ వీడియోలో లక్ష్మీ అడ్వెంచర్, సింధూర, పాంప్లెట్ సిరీస్ స్టోరీస్ని షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీటిని చూశాక మీరు డైరెక్ట్గా త్రివర్ణ సిరీస్ చూడొచ్చు. దీంతో ఈ హారర్ సిరీస్ ఎండ్ అవుతుంది. ఫస్ట్, లక్ష్మీ అడ్వెంచర్. లక్ష్మి వాళ్ళ పేరెంట్స్తో బెంగళూరులో ఉంటుంది. అయితే లక్ష్మి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ స్వగ్రామం గురించి చెప్పరు. అప్పుడు లక్ష్మికి వాళ్ళ సొంతూరు గురించి ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ ఇంట్లో ఒక డైరీ కనిపిస్తుంది. ఆ డైరీ లక్ష్మి వాళ్ళ తాతగారైన రఘునాథ్ది. అందులో వాళ్ళ స్వగ్రామం అయిన దోసర్ల గురించి ఉంటుంది. అయితే ఆ ఊరిలో ఒక డబ్బున్న మంత్రగత్తె ఉండేది. అయితే ఒకరోజు ఊరు జనం కారణంగా ఆ మంత్రగత్తె కొడుకు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయాడు. మంత్రగత్తె కొడుకు చనిపోవడంతో దానికి కారణమైన ఊరు జనం మీదనే పగ సాధించాలి అని తన మంత్రశక్తులను ఉపయోగించి ఊరిలో చిన్నపిల్లల్ని చంపేది. అయితే దాని గురించి తెలుసుకున్న ఊరి జనం మంత్రగత్తెని తన ఇంట్లోనే బంధించి ఆ ఇల్లుని తగలబెట్టేశారు. అయితే ఆ మంత్రగత్తె చనిపోయింది అని అనుకుంటారు. కానీ ఊరి మీద పగతో మంత్రగత్తె ప్రేతాత్మలా మారి ఊరి మీద పగ సాధిస్తుంది. ఊరి జనాలకి అసలు మనశ్శాంతి లేకుండా చేసేది. అయితే ఒకరోజు ఆ ఊరికి దేశ పర్యటనలో భాగంగా ఒక స్వామీజీ వస్తాడు. అయితే ఆ స్వామీజీ మంత్రగత్తె గురించి తెలుసుకొని దాన్ని ఆ ఇంట్లో బంధించి ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన రఘునాథ్ గారి రక్తం సహాయంతో ఆ మంత్రగత్తెని రక్తబంధంతో బంధిస్తాడు. అయితే ఒకవేళ ఆ మంత్రగత్తె బయటికి రావాలి అంటే మళ్ళీ రఘునాథ్ రక్తం లేదా రఘునాథ్ కుటుంబ రక్తం కావాలి. ఇదంతా రఘునాథ్ డైరీలో రాసుకుంటాడు. అయితే అప్పుడే మంత్రగత్తెని ఎలా విడిపించాలి అన్న విషయాన్ని ఎవరో డైరీలో ఉంచి చింపి తీసుకుపోతారు. అది తెలిసాక మంత్రగత్తెని విడిపించే రహస్యాన్ని ఎవరో అపహరించారు అని, దానివల్ల రఘునాథ్ ఫ్యామిలీకి ప్రమాదం అని రఘునాథ్ తన కుటుంబంతో కలిసి ఊరిని వదిలేసి బెంగళూరుకి వెళ్ళిపోతారు. ఇదంతా డైరీలో చూసి లక్ష్మి తన ఫ్రెండ్స్ అయిన ఆద్య, సంధ్యాలతో కలిసి దొరసాలకి చేరుకుంటుంది. అక్కడ ఉన్న ఆ మంత్రగత్తె ఇంట్లోకి వెళ్తారు. కానీ ఆ మంత్రగత్తె లక్ష్మిని లొంగ తీసుకుందామని అనుకుంటుంది. కానీ లక్ష్మి ఒప్పుకోదు. ఇంకా అందరూ అక్కడి నుంచి పారిపోదామని అనుకుంటారు. కానీ మంత్రగత్తె నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. అలా 2 రోజులు గడుస్తాయి. లక్ష్మి వాళ్ళ నాన్న విశ్వనాథ్ లక్ష్మిని వెతుక్కుంటూ దొరసాలకి వస్తాడు. అదే సమయంలో అక్కడ ప్రమాదాన్ని పసిగట్టి హిమాలయాల్లో ఉన్న స్వామీజీ కూడా దొరసాలకి చేరుకుంటాడు. అదే సమయంలో మంత్రగత్తె ఆత్మ సంధ్యాని చంపేసి ఇంటి నుంచి విసిరేస్తుంది. అది చూసి ఆద్యాన్ని కాపాడడం కోసం లక్ష్మి మంత్రగత్తెకి లొంగిపోతుంది. అప్పుడు స్వామీజీ ఆ మంత్రగత్తె ఆత్మని ఆ ఇంటి నుంచి విడుదల కాకుండా ఆ ఇంటి చుట్టూ ఒక మంత్రరక్షని ఏర్పాటు చేస్తాడు. మంత్రగత్తె అదే సమయంలో లక్ష్మి శరీరాన్ని ఆవహించి ఇంటి నుంచి బయటకు వస్తుంది. కానీ ఆ ఇంటి చుట్టూ ఉన్న మంత్రరక్షణను దాటి రాలేకపోతుంది. అదే సమయంలో లక్ష్మి వాళ్ళ నాన్న విశ్వనాథ్ స్వామీజీ ఇచ్చిన ఒక శిలాపటాన్ని తీసుకొచ్చి తన రక్తంతో కలిపి లక్ష్మి నుదుటిన పెట్టి మంత్రాన్ని చదువుతాడు. అయితే లక్ష్మి శరీరంలో ఉన్న మంత్రగత్తె విశ్వనాథ్ని చిత్రవధ చేసి కొడుతుంది. కానీ విశ్వనాథ్ పట్టు వదలకుండా ఆ శిలాపటాన్ని లక్ష్మి నుదుటి మీద నుంచి అస్సలు తీయడు. అప్పుడు మంత్రగత్తె ఆత్మశక్తి హీనమవుతుంది. అప్పుడే ఒక్క క్షణం మంత్రం వల్ల మంత్రగత్తె శక్తులు పోయి చనిపోయిన తన కొడుకు కనిపించి మంత్రగత్తె ఆత్మకి ఊరు జనం తనకి చేసిన మేలు, తన మీద చూపించిన ప్రేమ చూపిస్తుంది. అది చూసి మంత్రగత్తె సిగ్గుపడి ఈ ఊరు జనం మీద పగ సాధించినందుకు అందరికీ క్షమాపణ చెప్పి అక్కడి నుంచి అంతర్లోకానికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రోజు పోరాటంలో లక్ష్మీ ఫ్రెండ్స్ ఆద్య, సంధ్య చనిపోతారు. ఇంకా లక్ష్మి వాళ్ళ తండ్రి విశ్వనాథ్ తన చివరి శ్వాస వరకు పోరాడి మంత్రగత్తె ఆత్మని అంతం చేసి చనిపోతాడు. సెకండ్ స్టోరీ, సింధూర చిత్రపటం. గౌతమ్ బాగా ధనవంతుడు. తన చిన్నప్పుడే తన తల్లి చనిపోతుంది. ఇంకా కొన్ని రోజుల కిందట ట్రెక్కింగ్ అని వెళ్ళి గౌతమ్ వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు. అయితే ఒకరోజు గౌతమ్కి ఒక మాయా పెయింటింగ్ కనిపిస్తుంది. గౌతమ్ ఆ పెయింటింగ్లోకి వెళ్ళి బయటికి రాగలుగుతాడు. ఆ పెయింటింగ్ లోపల ఒక సుందరమైన ప్రదేశం కనిపిస్తుంది. మొదట్లో పెయింటింగ్లోకి వెళ్ళిన గౌతమ్ మీద కొంతమంది అటాక్ చేస్తారు. అప్పుడు వారి నుంచి ఒక అందమైన స్త్రీ గౌతమ్ని కాపాడుతుంది. ఆ స్త్రీ పేరు సింధూర. ఇంకా గౌతమ్, సింధూర ఆ ప్రదేశంలో సంతోషంగా గడుపుతారు. అలా గౌతమ్ రోజు పెయింటింగ్లోకి వెళ్ళి సింధూరాని కలిసి బయటికి వస్తాడు. అయితే ఆ పెయింటింగ్లోకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి గౌతమ్ వయసు కొంచెం కొంచెం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది గమనించిన గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ గౌతమ్ దగ్గర నుంచి నిజం తెలుసుకొని పెయింటింగ్లోకి వెళ్తాడు. అయితే ఆ పెయింటింగ్లోంచి బయటికి వచ్చిన డాక్టర్ చావు బతుకుల్లో ఉంటాడు. అది చూసి ఆ పెయింటింగ్లో అసలు నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి గౌతమ్ ఆ పెయింటింగ్లోకి వెళ్ళి అందులో తన మీద అటాక్ చేసిన వారిని కలుస్తాడు. అప్పుడు వాళ్ళు సింధూర అనేది ఒక దుష్టాత్మ అని,
గౌతంలానే వాళ్ళు కూడా పెయింటింగ్లోకి వచ్చి సింధూర అందానికి లొంగి సింధూర చేతిలో బలైపోయారు. ఇంకా వాళ్ళ ఆత్మలు ఆ పెయింటింగ్లోనే బందీగా ఉన్నాయని చెప్తారు. ఇంకా వాళ్ళందరూ కేవలం ఒక్కసారి మాత్రమే లోపలికి వచ్చి చనిపోయారు. కానీ గౌతమ్ మాత్రం లోపలికి బయటికి ఎలా వెళ్ళగలుగుతున్నాడు అని అడుగుతారు. అది ఎలా సాధ్యమో గౌతమ్కి కూడా తెలియదు అని చెప్తాడు. ఇంకా సింధూర గురించి తెలుసుకోవడానికి సింధూర పెయింటింగ్ని మొదట చూసిన ప్రదేశం అయిన జాగుల అనే గ్రామానికి వెళ్తాడు. అది హిమాలయాల దగ్గరలో ఉంటుంది. అక్కడ సింధూర పెయింటింగ్ని మొదట చూసింది ఒక గుహలో అని తెలిసి ఆ గుహ దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ గుహకి కొంత దూరంలో అఘోరా జాతి వాళ్ళు ఉంటారని, వాళ్ళకి ఏమైనా ఈ పెయింటింగ్ గురించి తెలుసుంటుందని ఆ పెయింటింగ్ని తీసుకొని అఘోరాల దగ్గరికి వెళ్తాడు. అక్కడ సింధూర పెయింటింగ్ని చూసిన అఘోరాలు వెంటనే గౌతమ్ని అఘోరాలకి పెద్ద దిక్కైన శుద్ర దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు శుద్ర ఆ సింధూర పెయింటింగ్ వెనకాల ఉన్న చీకటి రహస్యాన్ని చెప్తాడు. అది హైందవపురం. 1509వ సంవత్సరంలో హైందవుడు అనే రాజుకి సింధూర జన్మిస్తుంది. కానీ సింధూర పుట్టుకతోనే అసహ్యంగా ఉంటుంది. దాంతో సింధూర గురించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతారు. అయితే ఒకరోజు సింధూర దాసివేషంలో రాజ్యం బయట తిరుగుతుంది. అప్పుడు అందరూ సింధూరాన్ని చూసి భయపడి మంత్రగత్తె అని ఊరు నుంచి తరిమి కొడతారు. ఇంకా ఆడవాళ్ళందరూ మగవాళ్ళ వెనకాల దాక్కుంటారు. అప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ ముందు గొప్పవాళ్ళు అని అనిపించుకోవడం కోసం సింధూరాన్ని చిత్రవద పెట్టేవారు. అది చూసిన సింధూర కోపంతో రగిలిపోతుంది. ఈ విషయం తెలిసిన రాజు రాజ్యంలో ఒక నియమం పెడతాడు. అదేంటంటే, రాజ్యంలో ఏ ఆడవారైనా బయట తిరిగేటప్పుడు మొహం చూపించకూడదు. ఒకవేళ వాళ్ళు మొహం చూపిస్తే వాళ్ళని చెరసాల్లో బంధించేవాళ్ళు. అప్పుడు అందరు ఆడవాళ్ళు మొహానికి ముసుగు వేసుకొని బయట తిరిగేవారు. అయినా కూడా సింధూరాకి మనశ్శాంతి లేదు. తను కూడా అందమైన అబ్బాయితో కలిసి తిరగాలి అని తన వికృత రూపానికి విరుగుడిని వెతకడం మొదలు పెడుతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. అయితే సింధూర అఘోరాల సహాయంతో శుద్ర పూజలన్నీ నేర్చుకొని మంత్రశక్తితో అపురూపమైన సౌందర్యవతిగా మారిపోతుంది. కానీ ఆ ప్రక్రియలో అదొక దుష్టశక్తిలా మారిపోతుంది. అయితే దుష్టశక్తిలా మారిన సింధూర మళ్ళీ రాజ్యంలోకి వస్తుంది. అయితే సింధూర దాహానికి ఈ లోకంలో ఉన్న మగవాళ్ళందరూ తన అందాన్నే పూజించాలి అని అనుకుంటుంది. అలా కామక్రోధంతో సింధూర మగవాళ్ళని తన వశం చేసుకొని కోరికలు తీర్చుకొని వాళ్ళని చంపేది. ఇంకా ఆడవాళ్ళని కోపంతో చంపేసేది. అది తెలుసుకున్న రాజు సింధూర దుష్టశక్తిని ఎలా ఆపాలి అన్న ఉపాయాన్ని వెతకమని మంత్రికి చెప్తాడు. అప్పుడు మంత్రి హిమాలయాల్లో ఉన్న అఘోరాలను కలిసి ఒక ఉపాయాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు అఘోరాలు కొంతమంది మగవారిని బలిచ్చి సంపూర్ణ అమావాస్య రోజు సింధూరాన్ని మాయ చేసి బూడిద చేస్తారు. అప్పుడు సింధూర బూడిదతో ఒక చిత్రపటాన్ని గీయిస్తారు. ఆ చిత్రపటంలోనే సింధూర ఒక కల్పిత జీవితాన్ని జీవిస్తుంది. ఇంకా చిత్రపటం మీద ఒక్క చిన్న రక్తపు బొట్టు పడ్డా దానిలో ఉన్న సింధూరాకి అది కల్పిత జీవితం అని తెలుస్తుంది. ఇంకా తనని బంధించిన రోజు ఏం జరిగింది అన్న విషయం తెలిసి మళ్ళీ తన కామ కోరికలను తీర్చుకోవడం మొదలు పెడుతుంది. అలా జరగకుండా ఆపేందుకు సింధూర పెయింటింగ్ని ఇక్కడే గుహలో ఉంచుతారు. కానీ కొన్ని రోజుల కిందట గౌతమ్ వాళ్ళ నాన్న ఈ పర్వతాన్ని ఎక్కుదామని అనుకొని కాలు జారి కింద పడిపోతాడు. అప్పుడు ఒక చిన్న రక్తపు బొట్టు ఆ పెయింటింగ్ మీద పడిపోతుంది. అప్పుడు పెయింటింగ్లో ఉన్న సింధూరాకి నిజం తెలిసి శక్తి కోసం, రక్తం కోసం వెతకడం మొదలు పెడుతుంది. ఆ క్రమంలో తన చేతికి చిక్కిన వాళ్ళందరినీ శక్తి కోసం బలిచ్చి వాళ్ళ యవనాన్ని దొంగలిచ్చి చంపింది అని శుద్ర గౌతంతో చెప్తాడు. దాన్ని ఎలాగైనా ఆపాలి అని గౌతమ్ శుద్ర ఆదేశం మేరకు పెయింటింగ్లోకి వెళ్ళి సింధూర చేతికి చిక్కుతాడు. అప్పుడు సింధూర గౌతమ్ని ఆవహించి పెయింటింగ్ నుంచి బయటికి వస్తుంది. అప్పుడు శుద్ర ఇంకా మిగతా వారు ఆ పెయింటింగ్ని కాల్చి బూడిద చేస్తారు. దానికి అనుసంధానమై ఉన్న సింధూర ఆత్మ కాలిపోయి అలా గౌతమ్ సింధూర నుంచి విముక్తి చెందుతాడు. అలా శుద్ర గౌతమ్ కలిసి సింధూరాన్ని అంతం చేస్తారు. థర్డ్ సిరీస్ పాంప్లెట్. ఒకరోజు సడన్గా హైదరాబాదులో ఒక స్ట్రీట్లో ఒకేసారి 10 మంది చనిపోతారు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఫైజల్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. అతనితో పాటే తన స్నేహితుడైన పవన్ కూడా వస్తాడు. అయితే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసులో ఏదో పారానార్మల్ ఇన్సిడెంట్ ఇన్వాల్వ్ అయింది అని తెలుస్తుంది. అదేంటంటే, ఎవరైతే ఆ రోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన పాంప్లెట్తో 6:30కి కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళందరూ చనిపోయారు. ఈ విషయం గురించి తెలుసుకొని పవన్ ఇంకా ఫైజల్ ఆ న్యూస్ పేపర్ కంపెనీ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళు పాంప్లెట్ గురించి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు ఆ పాంప్లెట్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఎక్కువ మొత్తంలో డబ్బిచ్చి ఒక స్పెసిఫిక్ ఇంక్తో ప్రింట్ చేయమని చెప్పాడు అని ఆ కంపెనీ వాళ్ళు పవన్ ఇంకా ఫైజల్తో చెప్తారు. వెంటనే ఫైజల్ తన పోలీస్ పవర్తో
ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరో కనుక్కొని అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి కలుస్తారు. అప్పుడు ఆ వ్యక్తి పవన్ని చూసి భయపడి పారిపోతాడు. అప్పుడు ఫైజల్ వాళ్ళు పోలీసులు అని చెప్పి అసలు ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి తన పేరు గోపీనాథ్ అని, ఇంకా కొన్ని రోజుల కిందట తన ఫ్యామిలీతో అరకు వెళ్ళినప్పుడు దారిలో కార్ ట్రబుల్ ఇవ్వడంతో అడవిలో ఉన్న ఒక ఇంట్లోకి వెళ్తాడు. నెక్స్ట్ డే ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు వాళ్ళ కొడుకు విచిత్రంగా బిహేవ్ చేస్తాడు. అది చూసి భయపడిన గోపీనాథ్కి అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడు గోపి వాళ్ళ అబ్బాయి సడన్గా నిద్రలేచి, నేను చెప్పినట్టు చెయ్యాలి, లేదంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని అంతం చేస్తా అని బెదిరిస్తాడు. అది చూసి భయపడిన గోపి తన కొడుకుని పట్టుకుంటాడు. అప్పుడు గోపికి అర్థమవుతుంది ఆ రోజు అడవిలో ఆ ఇంట్లో ఏదో జరిగింది అని. వెంటనే ఆ దెయ్యం చెప్పినట్టు ఒక ఇంకుని తీసుకొని న్యూస్ పేపర్ కంపెనీకి వెళ్ళి పాంప్లెట్స్ని ప్రింట్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. అలా ఆ పాంప్లెట్స్ని ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో వచ్చేలా చేసి ఆ దెయ్యమే అందరినీ చంపేసింది అని చెప్తాడు. అప్పుడు పవన్ గోపీనాథ్ చెప్పిన అడవిలో ఉన్న ఇంటి అడ్రస్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఒక స్వామీజీ ఆత్మ శక్తిహీనంగా కనిపిస్తుంది. అప్పుడే గోపీనాథ్ కూడా అక్కడికి వచ్చి పవన్ని ఆ ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా మంత్రప్రయోగం చేస్తాడు. అప్పుడు ఆ స్వామీజీ పవన్కి దెయ్యం గురించి చెప్తాడు. అది 1980. రంగడు అనే తక్కువ కులానికి చెందిన వ్యక్తి ఉండేవాడు. అయితే తనకి చదువు మీద ప్రేమ ఉండేది. కానీ పెద్దింటి వాళ్ళే చదువుకోవాలి, తక్కువ జాతి వాళ్ళు చదువుకోకూడదు అని అందరూ చెప్పేవారు. కానీ అది పట్టించుకోకుండా రంగడు దొంగతనంగా చదువు నేర్చుకునేవాడు. అది గమనించిన ఊరి పెద్దలు రంగడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీని చంపి అడవిలో పారేస్తారు. అప్పుడు ఒక స్వామీజీ సహాయంతో రంగడు బ్రతికి ఊరి మీద పగ తీర్చుకుందామని ప్రేతాత్మ శక్తిని పొందుతాడు. అలా తన శరీరాన్ని వీడి ఊరి మీద ఆత్మలా దాడి చేసి మళ్ళీ శక్తి క్షీణించగానే ఆత్మ మళ్ళీ శరీరంలోకి వెళ్ళి శక్తిని పొందేది. అది గమనించిన ఊరి జనం రంగడు శక్తిని ఆపాలి అని ఒక ఉపాయాన్ని వెతుకుతారు. అప్పుడు ఒక స్వామీజీ రంగడు ఆత్మని బయటికి రాకుండా తన శరీరంలోనే బందీగా ఉండేటట్టు ఒక మంత్రాన్ని ఏర్పాటు చేసి రంగడు శరీరం చుట్టూ రక్షగా ఉంచుతాడు. ఆ మంత్రచరలో ఉన్న రంగడు ఆత్మకి శక్తి బయట తన రక్త సంబంధం ఉన్నవారి నుంచి వస్తుందని, ఒకవేళ రంగడు 25 సంవత్సరాలు పూర్తిగా ఇలా బయట నుండి శక్తిని పొందితే మంత్రచర నుంచి బయటికి రావచ్చని చెప్తాడు. అది జరగకుండా ఉండేలా రంగడు మళ్ళీ బయటికి రాకుండా ఉండటం కోసం ఊరి జనం రంగడు రక్తం ఈ భూమి మీద ప్రాణాలతో ఉండకూడదని రంగడు కుటుంబం మొత్తాన్ని వెతికి చంపుతారు. అలా గర్భం దాల్చిన రంగడు భార్యని కూడా చంపి అడవిలో పారేస్తారు. కానీ కడుపులో ఉన్న రంగడు కొడుకు బ్రతికి ఉంటాడు. అది గమనించిన ఒక స్వామీజీ రంగడు కొడుకును కాపాడతాడు. ఆ కొడుకే ఇప్పుడు పవన్ అని స్వామీజీ పవన్తో చెప్తాడు. ఇంకా పవన్కి ఇప్పుడు 25 సంవత్సరాలు కాబట్టి రంగడు ఆత్మకి కావాల్సిన శక్తి వచ్చింది. అందుకే ఇప్పటి వరకు అడ్డుగా ఉన్న మంత్రవలయాన్ని దాటి బయటికి వచ్చి అందరినీ చంపుతున్నాడు. ఇప్పుడు పవన్ దుష్టాత్మగా మారిన తన తండ్రి రంగడిని ఆపాలి. అది జరగాలంటే బందీగా ఉన్న ఆ ఇంట్లో నుండి తను బయటికి రావాలి. అది ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఫైజల్ పవన్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. అప్పుడు పవన్ ఫైజల్ సహాయంతో ఆ ఇంటి చుట్టూ ఉన్న మంత్రవలయాన్ని నిర్వీణ్యం చేసి బయటికి వచ్చి రంగడి శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అలా పవన్ రంగడి శరీరాన్ని కనిపెట్టి దాన్ని కాల్చిపారేస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన రంగడి ఆత్మ తన తప్పు తెలుసుకొని తనని క్షమించమని చెప్తాడు. ఇంకా పవన్ని చూస్తూ తన కొడుకు గొప్ప ప్రయోజకుడు అయ్యాడు అని తెలుసుకొని సంతోషిస్తాడు. అలానే రంగడు ఆత్మ అంతమయ్యేటప్పుడు పవన్తో రానున్న రోజుల్లో ఒక పెద్ద ప్రమాదం రాబోతుందని, దాని నుంచి ఈ లోకాన్ని నువ్వే కాపాడాలి అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీస్ గురించి అన్నీ పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే వాటి ఫుల్ లెంత్ ఎపిసోడ్స్ని చూడండి. లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇంక ఈ వీడియోని చూస్తే మీకు త్రివర్ణ సిరీస్ మొత్తం అర్థమవుతుంది. సో తప్పకుండా త్రివర్ణ సిరీస్ని చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్,
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.